గేట్లు వదలడం లేదని. యాక్చువల్ ఏంటంటే అధికారులు ఎంత క్యూసెక్ల వాటర్ పైనుంచి వస్తారో అంత వదలాలా, మిగతా బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి దాంట్లో కూడా మాకు పక్షపాతం చూపిస్తున్నట్టున్నది. గతంలో కూడా మరి ఆంధ్ర తెలంగాణ రానప్పుడు ఆంధ్రలో మాపై పక్షపాతం చూపించినట్టు మళ్ళీ ఇప్పుడు మరి ఖమ్మం మంత్రులు కూడా పక్షపాతం చూపించినట్టు ఇక్కడ రైతులందరూ మరి విమర్శిస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పక్షపాతం లేకుండా అధికారులు నిస్వార్థంగా, రైతులు ఎవరైనా రైతులే కాబట్టి మీరు నిస్వార్థంగా మీ డ్యూటీ మీరు చేస్తూ మరి ముంపునకు ఖచ్చితంగా ఇది కావాలనే ముంపున ముంచినట్టు రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక్కడ కోర్సులో మేము డిమాండ్ చేసేది ఏంటంటే మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఖచ్చితంగా ఏదైతే డ్యామేజ్ అయిందో ఈ రైతులకు ఎకరానికి 50,000 ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలని. మరి అది ఇప్పుడు ఇస్తారా, మరి ఎలక్షన్ కోడ్ అంటారా, కోడ్ అయినాక ఇస్తారా, ఖచ్చితంగా ఇవ్వాలని. ఇది కూడా మేము మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తాం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా భవిష్యత్తులో అసెంబ్లీలో కూడా మా వాళ్ళు కేటీఆర్ కానీ వీళ్ళు పోట్లాడి ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి 6 గ్యారంటీలు అన్నారు, అదే అన్నారు. ఏ గ్యారంటీ ఒకటి లేదు. ఒకటి మహిళలే ఉచిత బస్సు పెట్టారు, ఆటోలోనే ఎండగొట్టారు. కాబట్టి ఏ వర్గానికి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తలేదు. అన్ని వర్గాలు, రైతులు కానీ, యువత కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, ప్రతి ఒక్క వర్గానికి మరి మోసం చేస్తూ ఉన్నారు. అందరు రోడ్ ఎక్కిర్రు. రేపు కూడా దినసరి కార్మికులు అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా రోడ్ ఎక్కుతూ ఉన్నారు. వాళ్లకు పనికి తగ్గ వేతనం ఇస్తా ఉన్నారు, అది కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు రోడ్ ఎక్కుతూ ఉన్నారు. ఈరోజు రైతులు కూడా రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది. కాబట్టి రైతులు రోడ్ ఎక్కినాక ఈ గవర్నమెంట్ ఉంటుందనే నమ్మకం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసేది ఏంటంటే నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలని మేము ఈ కోసిలి రైతుల తరఫున కోసిల నుంచి ఈ ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. కాల వర్షం పడిన సందర్భంలో మరి కోస్లీ, ఎంచా, అల్జాపూర్, బినోలా, నందిగాం, నాలేశ్వర్ ఈ ముప్పు గ్రామాలు ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా పంట నష్టము ఇవాళ చూస్తూ ఉంటే, ఈ పంటను చూస్తూ ఉంటే కన్నీరు అవుతూ ఉన్నది. చూస్తూ ఉంటే చాలా దుఃఖం వేస్తూ ఉన్నది. రైతులు ఎంత బాధపడుతూ ఉన్నారో మరి ఇవాళ మేము ఈ పంటను చూస్తే ఏర్పడుతూ ఉన్నది. గత 50 సంవత్సరాల నుంచి కూడా లేని ఈరోజు మునిగిపోయిందని అంటే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వారు కావాలనే మరి ఖమ్మం మంత్రులు ఇక్కడ ఇద్దరుండి మరి అక్కడ మునిగిపోతాయి ఊర్లు అని చెప్పి ఇక్కడ స్టోరేజ్ వాటర్ ఉంచినారు. దాన్ని గమనిస్తూ రైతులు 50 సంవత్సరాల నుంచి మునిగిపోయి పట్ట భూములు ఈరోజు మునిగిపోతున్నాయని అంటే ఎంత దుఃఖము. చూస్తూ ఉంటే 1300 ఎకరాలు ఖాళీ కోస్లీ గ్రామమే. దాదాపుగా అన్ని గ్రామాలు కలిస్తే దాదాపుగా 4-5-6 వేల ఎకరాలు మొత్తం మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. నవపేట మండలంలో 6,000 ఎకరాలు మునిగిపోయిందని అంటే దాదాపు 25,000 ఎకరాలు ఉన్న నవపేట మండలిని దాని 10,000 ఎకరాలు మునిగిపోయిందంటే రైతులు ఎంత బాధపడతా ఉన్నారో ఒక్కసారి ఇక్కడ ఉన్న మన శాసనసభ్యులు మన సుదర్శన్ రెడ్డి గారికి విన్నపిస్తూ ఉన్నాము. తప్పనిసరిగా మరి మీ సొంత మండలి సార్, మీరు కంపల్సరిగా మీరు దీని దృష్టికి మీరు అసెంబ్లీలో మాట్లాడి రైతు పక్షాన మీ రైతు పక్షాన 50,000 రూపాయలు మీ ధని వినిపించి 50,000 రూపాయలు మీరు నష్టపరిహారం ఇప్పించాలా. అదేవిధంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. కూడా బృందం పోయి మరి పెద్దలు మరి మాజీ చైర్మన్ విఠలరావు గారు కూడా వచ్చినారు. వారితో పాటు మరి ఖచ్చితంగా మేము కేటీఆర్ గారికి మరి అదేవిధంగా కేసీఆర్ గారికి విన్నపించుకొని తప్పనిసరిగా రేపు అసెంబ్లీలో తీర్మానం చేయించడానికి పట్టుబడి విధంగా రేపొద్దున మందరం రైతులు పార్టీలకు అతీతంగా మేము కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపొద్దున మీరు పొద్దున దీన్ని జవాబు ఇవ్వకుంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో 4-5 రోజుల్లో 10 వారం రోజుల్లో ఖచ్చితంగా రైతుల పక్షాన ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు,
వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.